హాయ్ అండి, అందరికి నమస్తే. మనం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు పార్ట్ 5 గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. పార్ట్ 5లో మనకి సిద్దిపేట టు వరంగల్ రోడ్. సిద్దిపేట టు వరంగల్ రోడ్డు మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నియరెస్ట్ విలేజెస్ లీస్ట్ వైజ్గా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా ఇప్పుడు సిద్దిపేట రోడ్లో మనకి గజ్వేల్ తర్వాత తిమ్మక్కపల్లె విలేజ్ పక్క నుంచి మనకి ఇక్కడ లొకేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి వరంగల్ రోడ్ వరకు 40 కిలోమీటర్స్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే నియరెస్ట్ విలేజెస్ ఏమున్నాయి అనేది దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. శ్రీగిరిపల్లె అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏదో కాలువ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి అకారం విలేజ్ అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. టీగుల్ విలేజ్ ఉంది ఇక్కడ ఇన్సైడ్ నుంచి వెళ్తుంది. అది టీగుల్ విలేజ్ నుంచి. హరిజాన్ వాడ అవుట్ సైడ్ నుంచి వెళ్తుంది. అలీరాజ్పేట్ వెంకటాపూర్ విలేజ్ లోపల నుంచి వెళ్తుంది. గొల్లపల్లి మునిగడప గొల్లపల్లి ఇక్కడ విలేజెస్ నుంచి వెళ్తుంది. ఇది డౌలాపూర్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ 112 కిలోమీటర్ ఇక్కడ లొకేట్ అవుతుంది. మనకి 114 కిలోమీటర్ దగ్గర మనకి ఎటువంటి అక్కడ విలేజెస్ ఏం లేవు. బేగంపేట్ విలేజ్ ఇది అంటే లోపల నుంచి వెళ్తుంది మనకి. ఇది చల్లూరు విలేజ్ ఆనుకొని వెళ్తుంది. ఇది చల్లూరు వచ్చేసి మన బసంత్పూర్ దాటినాక మనకి ఏంది గౌరాయిపల్లె విలేజ్ బిఫోర్ నుంచి వెళ్తుంది. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి 132 కిలోమీటర్ ఏంటంటే మసాయిపేట్ విలేజ్ ఆనుకొని వెళ్తుంది. మళ్ళా మసాయిపేట్ ఇక్కడ యాదగిరిగుట్ట, ఇది యాదగిరిగుట్ట అండి. ఇది ఇక్కడ టెంపుల్ ఉంది. మసాయిపేట్ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ వరంగల్ హైవేలో మనకి నియరెస్ట్ లొకేటెడ్ విలేజెస్ ఏమున్నాయో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నిమ్మలగడ్డ తాండా, ఇది వచ్చేసి రామోజీపేట్. ఇక్కడ ఈ విలేజ్ నేమ్ షో చేస్తలేదు. ఇది మీరు ఒకసారి క్లియర్గా మీరు జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ నుంచి వచ్చి మనకు వచ్చేసి ఇప్పుడు మనకి సిద్దిపేట నుంచి వరంగల్ రోడ్ వరకు ఇది 40 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫుల్ ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇదైతే ఆల్మోస్ట్ ఫైనల్ అంటుర్రు, బట్ ఎంతకైనా మంచిది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.